నిజంగా చాలా చాలా గ్రేట్ వీళ్ళిద్దరూ. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అనేది అందరూ కూడా చెప్పుకుంటారు. అంత మంచి పనులు చేశారు. బహుశా నాకు తెలిసి నేను చూసినంత వరకు వీళ్ళే మొదటిసారి చేశారని నేను అనుకుంటున్నాను. హాయ్ అండి. మనందరికీ తెలిసిందే కదా, రేష్మిక మందన అలానే విజయ్ దేవరకొండ లాస్ట్ మంత్ అయితే మ్యారేజ్ చేసుకున్నారు. మనకి యూట్యూబ్ మొత్తం కూడా షేక్ చేస్తున్నారండి. వీళ్ళ వ్యూస్ మిలియన్స్లో వస్తున్నాయి. సో ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే, నేను ఈరోజు ఈ వీడియో ఇందుకే చేస్తున్నానండి. ఎందుకంటే నేను చాలామంది అంటే మనందరం చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళ మ్యారేజెస్ అని వీళ్ళ మ్యారేజెస్ అని వింటూనే ఉన్నాము, మనం వెళ్ళకపోయినా కానీ. సో మనకి మన సోషల్ మీడియా ద్వారా తెలుస్తూనే ఉంది. బట్ వీళ్ళు స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే, మనకి వీళ్ళు గ్రేట్ అండి. ఎందుకు గ్రేట్ అంటున్నానంటే, వాళ్ళ మ్యారేజీ సందర్భంగా స్వీట్స్ కొన్ని స్టేట్స్కి పంచుతున్నారండి. అంత సామాన్య విషయం ఏం కాదు. మన విజయ్ దేవరకొండ గారు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు స్వీట్స్ అనేవి పెట్టారు. మన తెలుగు రాష్ట్రాలకి, మరి ముంబైకి, మహారాష్ట్రకి, రాజస్థాను, అంత దూరం దాకా కూడా వీళ్ళు స్వీటు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అందుకే అన్నానండి, వీళ్ళు చాలా గ్రేట్. కొన్ని సంవత్సరాలు వీళ్ళ పెళ్ళి ప్లస్ వీళ్ళది నిలిచిపోయిద్ది అనేసి అంటున్నాను. ఇంకోటి, మనందరికీ తెలిసిందే, మనకి రెగ్యులర్గా న్యూస్ వస్తున్నాయి. ఈ మధ్యన తిరుమలకి వెళ్ళారు, శ్రీవారిని దర్శించుకున్నారు. అలానే మన అల్లు శిరీష్ గారి అదే మ్యారేజ్కి అయితే వెళ్ళారు. మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు వైఫ్ గారికి ఈమె ఏదైతే రేష్మి గారికి బొట్టు పెడుతున్నదో అది కూడా బయటకు వచ్చింది. ఇంకొక ఈరోజు న్యూస్ ఏంటంటే, ఏదైతే మన విజయ్ దేవరకొండ గారు ఉన్నారో వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్లో వీళ్ళు సత్యనారాయణ వ్రతం అనేది చేసుకుంటున్నారండి. సో చక్కగా సాంప్రదాయబద్ధంగా పెళ్ళైన తర్వాత ఏమేం చేయాలి కొత్త దంపతులు అనేవి చాలా పద్ధతిగా, చాలా తెలుగు సంప్రదాయంగా వాళ్ళ అమ్మగారైతే దేవరకొండ గారి అమ్మగారైతే చేపిస్తున్నారండి. చాలా సంతోషం. మనందరం కూడా చూస్తున్నాము. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ మనం చూడటమే తప్ప ఇలా వ్రతాలు చేసుకోవటం కానీ, ఇలా సొంత ఊర్లకి వెళ్ళటం కానీ అవి మనం చూడలేదు. నేను అందుకే స్పెషల్ అంటున్నాను. ప్లస్ ఈరోజు ఏంటంటే, విజయ్ దేవరకొండ గారు, రేష్మిక గారు మనకి సత్యనారాయణ వ్రతం అయిపోయి వాళ్ళని అంటే వాళ్ళ ఊరి వాళ్ళను గుర్తు తెచ్చుకుంటూ అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. వాళ్ళ ఎంట్రీ అనేది చాలా బాగుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈయన మ్యారేజ్కి చాలామంది అనాథ పిల్లలు కూడా భోజనాలు పెట్టడం జరిగిందండి. ప్లస్ ఆయన అనౌన్స్ చేశారు, మీరు ఇన్స్టా చూస్తే తెలుస్తుంది. ఈరోజు అక్కడ ఏదైతే గిరిజన బాలికలకి స్కాలర్షిప్ కొన్ని సంవత్సరాలు ఫ్రీగా ఇస్తానని విజయ్ దేవరకొండ గారు అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అది మన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాము. ఇవేనండి ఈ పాయింట్స్ నేను చెప్పటానికి ఈ వీడియో చేశాను. ఇలా అందరూ ఉండరండి, బహుశా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు అయితే ఎవరూ లేరండి. తన సొంత ఊరిని, తన పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా అక్కడ ఒక సెలబ్రేషన్ చేసి, అక్కడ ఒక విందు ఏర్పాటు చేసి, ఇక్కడ ఒక విందు ఏర్పాటు చేసి చాలా చాలా బాగా చేశారు. అందరికీ గుర్తుండిపోయేటట్లుగా చేశారండి. గ్రేట్ అనమాట. మరి ఈరోజు హైలైట్ అండి, ఎందుకంటే గిరిజన పిల్లలకి అందరికి కూడా స్కాలర్షిప్, అలానే హాస్టల్లో ఉన్న వాళ్ళకి తన స్వీట్ అందజేయటం కానీ, భోజనాలు పెట్టడం కానీ, తన ఊరి వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ, తన పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా వాళ్ళకంటూ ఒక హ్యాపీనెస్ ఇవ్వటం కూడా అందరూ చేయరండి. బహుశా ఇది కొంతమందే చేస్తారు. ఇంతమంది ఇన్ని రాష్ట్రాలకి ఒక స్వీట్ అయినా ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది చాలా గొప్ప విషయము. సో మనం మనసారా కోరుకున్నాము, ఏదైనా కానివ్వండి మంచి పనులు చేయాలి. వాళ్ళు ఎంత హోదాలో సెలబ్రేట్ అయినా కానీ, వాళ్ళు మనం చూసి, మన సినిమాని లైక్ చేసి మనం చూస్తేనే వాళ్ళు ఆ హోదాలో ఉన్నారు. అలాంటి ప్రజలను కానీ, అలాంటి ఫ్యాన్స్ని కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, ప్రతి ఒక్క హీరోయిన్ అభిమాని కూడా
ఇదే కోరుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ అభిమానము మనం దగ్గరికి వెళ్ళి చాటకపోవచ్చు కానీ ఒక మూవీ చూసి దానిని రివ్యూ ఇచ్చి ఆ మూవీని ఇంకొకరు చూడమని సలహా ఇచ్చటము మనం చేసే పని. బట్ అదేంటంటే కొంతమంది ఫ్యాన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు, కొంతమంది చాలామంది ఇస్తారనుకోండి. బట్ ఏంటంటే వాళ్ళను కూడా ఒక హ్యాపీనెస్గా ఉంచాలండి. సో వీళ్ళైతే నాకు చాలా గ్రేట్ అనిపించారు. సో అందరూ మ్యారేజ్ చేస్తున్నారు, వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్నా కానీ ఇన్ని ఊహించలేదన్నమాట. సో మంచి పనులు ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళిద్దరు ఎప్పుడు సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి.